హలో పీపుల్, ప్రజెంట్ మీరు చూస్తున్న వీడియో ఒక ఇండివిజువల్ హౌస్ దండి. ఫుల్లీ ఫర్నిష్డ్. సో యాక్చువల్లీ ఇది 3 ఫ్లోర్స్. దాంట్లో టాప్ 2 ఫ్లోర్స్ అనేది ఒక ఓనర్ ఓన్ చేసుకున్న 2 హౌసెస్. దాంట్లో మిడిల్ ఫ్లోర్ అనేది ఫుల్లీ ఫర్నిష్డ్గా ఎక్సలెంట్గా చేయించుకున్నారు. ఇప్పుడు మనం ఆ ఇల్లు చూస్తున్నాము. ఇది మీకు సౌత్ ఫేసింగ్ వస్తుంది అండి. మన పెందుర్తి జంక్షన్ బైపాస్ నుంచి కూడా దగ్గర, అలాగే బిఆర్టీఎస్ నుంచి కూడా జస్ట్ 300 మీటర్స్. నియరెస్ట్ స్కూల్స్, కాలేజెస్ అన్నీ ఉన్నాయండి. ఫుల్లీ ఫర్నిష్ చాలా బాగా చేయించుకున్నారు. ఇంక్లూడింగ్ ఫర్నిచర్తో సహా, లోపడున్న ఫర్నిచర్తో సహా మొత్తం ఇచ్చేద్దాం అని చూస్తున్నారు. న్యూలీ కన్స్ట్రక్టెడ్ ఇండివిజువల్ హౌస్ అండి. జస్ట్ 6 months అవుతుంది. సో రీజన్ ఫర్ సెల్లింగ్ వచ్చేసి ఏంటంటే, దే వాంట్ ఇన్వెస్ట్ దిస్ అమౌంట్ ఇంటూ అదర్ బిజినెసెస్. సో అందుకు వాళ్ళు అమ్మడం జరుగుతుంది. సో మీకు మంచం, ఏసీ, ఫ్రిడ్జ్, డైనింగ్ టేబుల్, సోఫా సెట్స్ మొత్తం చాలా బాగా చేయించుకున్నారండి. ప్రతిదీ డీటెయిల్గా మీకు ఇప్పుడు చూపిస్తాను. సో దీనికి అప్రోచ్ రోడ్ వచ్చేసి ఫ్రంట్ 15 feet అండి. మధ్యలో ఒక 10 feet ఉంటుంది. అలాగే హౌస్ ఇన్ ఫ్రంట్ రోడ్ వచ్చేసి 15 feet. ఒక చిన్న కార్స్ పెట్టుకోవడానికి ఇన్ ఫ్రంట్ అవుతుంది. అండ్ 1 to 3 floors లో 2 and 3 floors రెండు కూడా అమ్మేద్దామని చూస్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్ వేరే వాళ్ళది, బట్ వీళ్ళు ఈ 2 floors అనేవి వీళ్ళు అనమాట. ల్యాండ్ షేర్ వచ్చేసి అరౌండ్ 104 square yards వస్తుంది. టోటల్ సైట్ ఎక్స్టెంట్ వచ్చేసి 28 into 45, 140 square yards. దాంట్లో 104 square yards అనేవి ఈ టాప్ 2 floor ఓనర్స్వి. సో అరౌండ్ ఒక 50,000 వేసుకున్నా సరే మీకు ఆల్మోస్ట్ 50 lakhs ప్లస్ ఉంటుంది. మిగతాది ఫ్లాట్ దీనికి అదే మిడిల్ ఫ్లాట్కి సెకండ్ ఫ్లోర్లో ఉన్న హౌస్ అండి. ఇది థర్డ్ ఫ్లోర్ ఉన్న హౌస్కి క్యాలిక్యులేట్ చేసుకుంటే ఓవరాల్ బడ్జెట్ ఓనర్ కోట్ చేస్తున్న ప్రైస్ 1.2 CR. ప్రైస్ అయితే నెగోషియేషన్ అయితే ఉందండి. కుమార్ బాగానే చెప్తున్న ప్రైస్ రీజనబుల్ కాదా అంటే, ప్రైస్ అయితే రీజనబుల్ అండి. బట్ కూర్చొని మాట్లాడితే నెగోషియేషన్ వస్తే ఇంకా బెటర్. ప్రైస్ అయితే రీజనబుల్, బట్ ఇంకా తగ్గితే బెటర్. సో ఈ టీవీతో సహా వుడ్ వర్క్, హోమ్ థియేటర్, డైనింగ్ టేబుల్, సోఫా, ఇవన్నీ, ఈవెన్ వాషింగ్ మెషిన్, A to Z ప్రతిదీ కొత్త సామాన్లు అండి. ప్రతిదీ లైట్స్, ఫ్యాన్స్తో సహా మొత్తం కొత్త సామాన్లు అండి. ఇవన్నీ కూడా ఓనర్ ఇచ్చేద్దామని చూస్తున్నారు. దే నీడ్ ఇమ్మీడియట్ మనీ అండి. సో అందుకు ఇవ్వడం జరుగుతుంది. సో సౌత్ ఫేసింగ్, బ్యాక్ సైడ్ యూటిలిటీ, గ్రిల్స్ చేయించుకోవడం చాలా బాగా చేయించుకున్నారండి. ఓనర్ మాత్రం హెవీగా ఇన్వెస్ట్ చేయడం జరిగింది ప్రాజెక్ట్. లొకేషన్ వచ్చేసి మన పులగన్పాలెం జంక్షన్ అంటే హనుమాన్ టెంపుల్ ఉంటుంది కదండి, అటువైపు తిరగకుండా కొంచెం ముందుకు వస్తే నియర్ టు పెందుర్తి 4 road జంక్షన్ కొంచెం ముందు లెఫ్ట్ సైడ్ లో మనకి వే అండి. సో దీని బ్యాక్ సైడ్ ఇలాగ పులగన్పాలెం రోడ్డు కనెక్ట్ అవుతాం. బ్యాక్ సైడ్ నుంచి మళ్ళీ చిన్నముషివాడ వెళ్ళిపోతాం. అలాగే బ్యాక్ సైడ్ నుంచి రైట్ తిరిగిపోతాం, మళ్ళీ బైపాస్కి వెళ్ళిపోతాం. సో ఏరియా అయితే ఫుల్లీ రెసిడెన్షియల్ అండి, పీస్ఫుల్గా ఉంటుంది. కమర్షియల్ జోన్ కూడా. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ మనం పెడుతూ ఉంటాం. సో ఒక ప్రాపర్టీ 100 మంది కొనలేరు కాబట్టి, ఒకలే కొనగలరు కాబట్టి, సో ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఫస్ట్ మనకు తెలియాలంటే నోటిఫికేషన్ ఐకాన్ మస్ట్ అండి. నోటిఫికేషన్ ఐకాన్ ముందు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో అలాగే మీకు ఈ వీడియో యూజ్ అవ్వకపోతే ఖచ్చితంగా మన వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది. సో దయచేసి వాళ్ళకి షేర్ చేయండి. ఇది ఒక వాష్రూమ్ అండి. వాష్రూమ్ కూడా మనకి వుడ్ వర్క్ లో కవర్ చేయడం జరిగింది. చాలా బాగా చేయించుకున్నారండి. ప్రతిదీ కూడా మాకు అలాగా కొత్తదండి, కొత్త ఇల్లు కూడా. ఇది ఎవరికి యూజ్ అవుతుంది అంటే, లైక్ ఫ్యామిలీస్, ఇద్దరు అన్నదమ్ముళ్ళు లేదా అక్క చెల్లెళ్ళు, 2 ఫ్యామిలీ మెంబర్స్కి అయితే చాలా బాగుంటుంది అండి. ఎందుకంటే పైన కింద ఉండడానికి బాగుంటుంది. కమింగ్ టు పార్కింగ్, ఇన్ ఫ్రంట్ అయితే ఒక కార్ పెట్టుకోవచ్చు. శాంట్రో, స్విఫ్ట్ ఇలాంటివి పెట్టుకోవచ్చు. ఈ ఫ్రిడ్జ్తో సహా మొత్తం చాలా బాగా చేయించుకున్నారండి. ఇప్పుడు మనం పైన కూడా ఒకసారి చూద్దాం, హౌస్ కూడా ఒకసారి చూద్దాం. 3 floors అన్నాను కదా, ఎలా ఉంటుంది సరౌండింగ్స్ అన్నది కూడా ఒకసారి చూద్దాం. దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది కదా. ఇది హౌస్ అండి. ఫస్ట్ ఫ్లోర్ కాకుండా 2, 3 బయట బాల్కనీ కూడా వాళ్ళు గ్లాసెస్ వేయించుకోవడం జరిగింది. బాల్కనీలో కూడా మీకు వాళ్ళు సీలింగ్ చేయించుకోవడం జరిగింది. ఏరియా కమర్షియల్ అండి. ఇప్పుడు మనం 5 floorకి ఒకసారి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది. పైన అయితే బ్లాంక్ అండి, సెకండ్ ఫ్లోర్ మాత్రమే ఫుల్లీ ఫర్నిష్డ్. ప్రైస్ అయితే రీజనబుల్, బట్ నెగోషియేషన్ అనేది ఇస్తేనే రీజనబుల్ ఉంటుంది. సో నెగోషియేషన్ వీ కెన్ ఎక్స్పెక్ట్. అది నచ్చితే కూర్చొని మాట్లాడొచ్చు. ఏరియా అయితే నియర్ టు BRTS అండి.
ఒకసారి మనం ఏరియా కూడా ఒకసారి చూద్దాము. ఇదిగోండి సీలింగ్ అన్నాను కదా, కింద ఫ్లోర్లు కూడా అలాగే ఉంటుంది. ఫ్రంట్ ఒక హాస్టల్, ఐ మీన్ హోటల్ అండి. హోటల్ వాళ్ళ ల్యాండ్, ఫ్రంట్ రోడ్ అండి, ఫుల్ రెసిడెన్షియల్ అండి. ఆ పక్కనే బీఆర్టీఎస్, పెందుర్తి బీఆర్టీఎస్ దగ్గర నియరెస్ట్ స్కూల్స్, కాలేజెస్ అన్నీ ఉన్నాయండి. సో రోడ్ యాక్సెస్ అయితే అసలు భయపడాల్సిన అవసరం లేదు. మనం ఎలా బ్లాంక్ ఉంది, ఎలా చేయించుకున్నారు అన్నది చూస్తే మనకు కొంచెం ఐడియా వస్తుంది. సో ఇది లెఫ్ట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్, రైట్ సైడ్ కిచెన్, పక్కన డైనింగ్. అరౌండ్ ఫ్లాట్లు మీకు 1150-1200 ఎస్ఎఫ్టీ రావచ్చండి. ఎలా చూసుకున్న రీజనబుల్, బట్ నెగోషియేషన్ వీ కెన్ ఎక్స్పెక్ట్. ఓకే, సో నో నీడ్ టు వరీ. పార్కింగ్ లేదని ఏం లేదండి. పార్కింగ్ ఇన్ ఫ్రంట్ చేసుకోవడానికి ఉంది, ఇన్ ఫ్రంట్ చేసుకోవచ్చు. చాలా బాగా చేయించుకున్నారు. ఇదిగోండి, ఇది మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. జస్ట్ లో మీకు చూపించడానికి. పైన రోడ్ యాక్సెస్ కూడా ఒకసారి, బయట ఎన్విరాన్మెంట్ ఎలా ఉన్నది అన్నది కూడా ఒకసారి లాస్ట్ లో చూద్దాము. సో ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరున్నారంటే కాంటాక్ట్ చేయండి. డిస్క్రిప్షన్ లో నెంబర్ కూడా ఉంటుంది. ఇది పూజ గది. కొత్తగా చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మనం రిగార్డింగ్ ఓన్లీ ఇండివిజువల్ హౌసెస్ అని కాకుండా ఇంటీరియర్ సంబంధించి, ఇన్సూరెన్స్ సంబంధించి, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ సంబంధించి చాలా కంటెంట్ పెడుతూ ఉంటాము. అలాగే మీకు ఎక్కడైనా ఇండివిజువల్ హౌస్ రిక్వైర్మెంట్ ఉంది అంటే దయచేసి కాంటాక్ట్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్ ఎలాగో నెంబర్ ఉంటుంది. మీకు ఏమైనా ఎక్స్ట్రా రిక్వైర్మెంట్ ఉంది డైరెక్ట్ మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. ఎక్కడైనా ప్రాపర్టీ కావాలన్నా, సో దాన్ని బట్టి వీ కెన్ ఫిగర్ ఇట్ అవుట్ అండ్ హెల్ప్ యూ. సో ఇది వచ్చేసి 2 బెడ్రూమ్స్ 2 వాష్రూమ్స్ అండి. బట్ యూటిలిటీ కూడా ఒక వాష్రూమ్ ఉంటుంది. టోటల్ 3 వాష్రూమ్స్. ఇల్లు అయితే చాలా బాగుంటుంది. ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరు ఉన్నారంటే కాంటాక్ట్ చేయండి.